బ్రేకింగ్ న్యూస్. ఏపీలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో శుభవార్త అందించేందుకు సిద్దమవుతోంది. రాష్ట్రంలో రెండో విడత ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ రూపకల్పనపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు హాజరయ్యారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో సీఎస్ పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా కొత్త లోకల్ క్యాడర్ విధానానికి అనుగుణంగా పోస్టుల కేటాయింపు, రిజర్వేషన్ రోస్టర్ ఖరారు, ఖాళీల వివరాలను ఏపీపీఎస్సీతో పాటు ఇతర నియామక ఏజెన్సీలకు వెంటనే పంపడం వంటి ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రెండో విడత జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండో విడతలో భాగంగా సుమారు 3168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి తొలుత 3979 పోస్టులతో క్యాలెండర్ విడుదల చేయాలని భావించినప్పటికీ ప్రస్తుతానికి 3168 పోస్టులకు పరిమితం చేసినట్లు తెలుస్తోంది. వీటిలో అభ్యర్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 91 గ్రూప్ 1 పోస్టులు కూడా ఉన్నట్లుగా సమాచారం. ఇక ఈ నియామకాలపై త్వరలోనే అధికారికంగా పూర్తి స్పష్టత రానుంది. ఈ ఏడాది మార్చిలో ఉగాది కానుకగా మంత్రి నారా లోకేష్ 10,060 పోస్టులతో తొలి విడత జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారు. ఈ క్యాలెండర్లోని యూనివర్సిటీ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. మిగిలిన పోస్టులకు కూడా షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇకపై ప్రతి ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండో విడత క్యాలెండర్పై ప్రభుత్వం దృష్టి సారించడం నిరుద్యోగుల్లో కొత్త ఆశలు రేపుతోంది. ఇదే సమావేశంలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల విషయంలో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, పెండింగ్ లో ఉన్న క్రమశిక్షణ చర్యల కేసులను 6 నెలల్లో పరిష్కరించాలని కూడా సీఎస్ అధికారులకు సూచించారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువతకు మరో శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత జాబ్ క్యాలెండర్ విడుదలకు వేగంగా ఏర్పాట్లు చేస్తా ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియ మీద ఉన్నత స్థాయి సమీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అన్ని అంశాలను త్వరగా పూర్తి చేసి వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే సాయి ప్రసాద్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు వీళ్ళంతా కూడా హాజరు కావటం, రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల వివరాలు, వాటి భర్తీకి తీసుకోవాల్సినటువంటి చర్యల మీద కూడా ఆయన అధికారులతోటి విస్తృతంగా చర్చించారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని కూడా అధికారులను సీఎస్ సాయి ప్రసాద్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ సమీక్షా సమావేశంలో కొత్త లోకల్ క్యాడర్ విధానం అమలు మీద చర్చ జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగాల కేటాయింపులో వచ్చినటువంటి మార్పులను దృష్టిలో ఉంచుకొని కొత్త స్థానిక క్యాడర్ విధానానికి అనుగుణంగా పోస్టులను విభజించాల్సి ఉంది. దీంతో ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు కేటాయించాలి, ఏ జోన్కు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలనే అంశాల మీద అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ ప్రక్రియ కనుక పూర్తయిన తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా రిజర్వేషన్ రోస్టర్ను కూడా త్వరలో ఖరారు చేయాలని సీఎస్ సాయి ప్రసాద్ అధికారులకు సూచించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మహిళలు అలాగే దివ్యాంగులు వంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల నిబంధనలకు అనుగుణంగా
వేగంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. రోస్టర్ ఖరారైన వెంటనే ఖాళీల వివరాలను ఏపీపీఎస్సీతో పాటు ఇతర నియామక సంస్థలకు పంపించాలని సూచించారు. నియామక సంస్థలు కూడా వెంటనే పరీక్షల షెడ్యూల్ సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా సాయి ప్రసాద్ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని 2వ విడత జాబ్ క్యాలెండర్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తా ఉన్నారు. అధికారిక ప్రకటన ఇంకా వెలువడినప్పటికీ కూడా ఆ దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటామని మనకు సమాచారం అందుతుంది. దీంతో నిరుద్యోగ యువతలో ఒకంత ఆసక్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ 2వ విడత జాబ్ క్యాలెండర్ లో మొత్తం 3168 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. మొదట ప్రభుత్వం దాదాపుగా 3979 పోస్టులతో క్యాలెండర్ విడుదల చేయాలని భావించినప్పటికీ కొన్ని సాంకేతికపరమైనటువంటి కారణాల వల్ల ప్రస్తుతం ఈ పోస్టుల సంఖ్యను 3168కు పరిమితం చేసినట్లుగా తెలుస్తోంది. అవసరమైతే మిగిలిన పోస్టులను తర్వాత దశల్లో భర్తీ చేసే అవకాశం కూడా ఉందని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఈ నియామకాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి గ్రూప్ 1 పోస్టులు చాలా కాలంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తా ఉన్నారు. ఈసారి 2వ విడత జాబ్ క్యాలెండర్ లో 91 గ్రూప్ 1 పోస్టులు ఉండే అవకాశం ఉంది. దీంతో గ్రూప్ 1 అభ్యర్థులు ప్రస్తుతం కొంత ఉత్సాహం నెలకొన్నట్లు అర్థమవుతా ఉంది. అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పోస్టుల సంఖ్య, అర్హతలు, పరీక్షల షెడ్యూల్ మీద ఒక పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ ఏడాది మార్చిలో ఉగాది సందర్భంగా ప్రభుత్వం తొలి విడత జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో నారా లోకేష్ 10,060 పోస్టులతోటి తొలి విడత జాబ్ క్యాలెండర్ ను ప్రకటించడం జరిగింది. ఆ క్యాలెండర్ లో భాగంగా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. మిగిలిన పోస్టులకు కూడా దశల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసే ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రభుత్వం గతంలోనే ప్రతి ఏడాది కూడా ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పారదర్శకత ఉండేందుకు, అలాగే యువత ముందుగానే ప్రణాళిక చేసుకునేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టుగా కూడా ప్రభుత్వం తెలిపింది. దీంతో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు ముందస్తు సమాచారం అందే అవకాశం ఏర్పడుతుంది. ఇక తాజాగా జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ఉద్యోగ నియామకాలతో పాటు ఉద్యోగుల బదిలీలు, పదోన్నత అంశాల మీద కూడా చర్చ జరిగింది. బదిలీలో ప్రమోషన్ల విషయంలో ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా స్నేహపూర్వక వాతావరణంలో వ్యవహరించాలని కూడా సిఎస్ సాయి ప్రసాద్ అధికారులకు సూచించారు. అలాగే శాఖల్లో పెండింగ్ లో ఉన్నటువంటి క్రమశిక్షణా చర్యల కేసులను వచ్చే 6 నెలల్లోగా పరిష్కరించాలని కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. దీంతో ప్రభుత్వ శాఖల్లో పరిపాలనాపరమైనటువంటి వేగవంతంగా ముందుకు సాగే అవకాశం ఉంటుందని కూడా అధికారులు భావిస్తా ఉన్నారు. మొత్తానికి ఈ 2వ విడత జాబ్ క్యాలెండర్ మీద ప్రస్తుతం అయితే ప్రభుత్వం దృష్టి సారించడం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఒకంత ఆశాజనకంగా మారిందని చెప్పుకోవాలి. వేలాది ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు ఉండటంతో ఎవరైతే యువత ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతోందో వాళ్ళంతా కూడా ఇప్పటికే ఆ సన్నాహకాలను మరింత వేగవంతం చేసుకుంటా ఉన్నారు. అయితే పోస్టుల సంఖ్య, శాఖల వారీగా ఖాళీలు, అర్హతలు, దరఖాస్తుల తేదీలు, పరీక్ష షెడ్యూల్ వంటి పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. లారీ రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.